హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నమస్తే. సో ఇవాళ అయితే నా హెయిర్ స్టైల్ చూసేయండి. బాగుంటే కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో హెయిర్ స్టైల్ గురించి కాదు. మంచిగా మనమైతే కోల్డ్ కాఫీ చేయబోతున్నాం. అందరు కోల్డ్ కాఫీని కోల్డ్గా తాగుతారు, కానీ మనం స్పెషల్ కదా, నార్మల్ స్టేట్లో అయితే తాగుతున్నాం. సో దానికి మంచిగా కాఫీ పౌడర్ అండ్ మిల్క్ మంచిగా ఒక బౌల్లో తీసుకున్న. బాయిల్ చేసింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని, మీకు ఓపిక ఉంటే బాయిల్ చేసుకొని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని. నాకు అంత ఓపిక లేదు కాబట్టి జస్ట్ బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. సో మంచిగా అది బాయిల్ అయ్యే లోపల నేను కాఫీ పౌడర్ అండ్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ కాఫీ పౌడర్ అందులోసి వాటర్ అయితే యాడ్ చేస్తా. గాయస్ వీడియోలో చూపిస్తారు గైస్, ఇట్లా చేయండి, ఇట్లా చేత్తో బీట్ చేస్తేనే 10 మినిట్స్లో వస్తుంది, 2 మినిట్స్లో వస్తుంది. వర్కౌట్ కాదు గైస్, నేను చాలాసార్లు ట్రై చేసి చెప్తున్నా, వర్కౌటే కాదు. బెటర్ మిక్సీ జారే పిక్ చేసుకోండి. మంచిగా మిక్సీ జార్ తీసుకొని మంచిగా కలుపుకొని, అదే వాటర్ వేసుకొని మంచిగా అలా జస్ట్ షేక్ చేసి మనం మిక్సీ అయితే పట్టేసాం. సో అదైతే బాగా బ్లెండ్ అయింది. చూసారు కదా ఎంత బాగా బ్లెండ్ అవుతుందో. హ్యాండ్తో అయితే అస్సలు వర్కౌట్ కాదు, చేతుల నొప్పులు తప్ప. ఇంకా ఈలోపే పాలు బాగా బాయిల్ అయిపోయాయి అనమాట. సో మంచిగా దాన్ని అటు ఇటు తిప్పి మరి చల్లారబెట్టేస్తున్నాం. సో మంచిగా చల్లారబెట్టిన తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని అయితే తీసుకొచ్చి ఒక గ్లాస్లోకి అయితే పోసుకున్నాం అనమాట. నాకైతే కొంచెం ఎక్కువ వచ్చింది, మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని. అండ్ దానిలోకి మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ పాల నురుగు ఉంటుంది కదా గైస్, సో దాన్ని అయితే నేను డెకరేట్ చేస్తున్నాను అనమాట. సో మంచిగా స్పూన్తో తిప్పి డెకరేట్ అయితే చేస్తున్నాను నేను. మీకు కావాలంటే ఎలా అయినా చేసుకోండి, అది మీ ఇష్టం. అండ్ నాకు ఇంకా పాలు ఉన్నాయనేసి నేను మంచిగా అది మళ్ళీ కొంచెం వేసుకొని పాలు కూడా వేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. సో దాన్ని కూడా మంచిగా మిక్స్ చేస్తా. దీనికైతే నేను ఎటువంటి డెకరేషన్స్ చేయాలి స్టార్టింగ్లో. అండ్ ఇప్పుడు దాని మీద అయితే కొంచెం కాఫీ పౌడర్ అలా స్ప్రింకిల్ చేసుకున్నాం అనమాట. మంచిగా లుక్ రావాలి కదా మీకు చూడ్డానికి. సో చూసారు కదా, ఇట్ టైమ్ ఫర్ టేస్టింగ్. లెట్స్ గో గైస్. సో టేస్ట్ చేయగానే నా ఎక్స్ప్రెషన్ చూసారా ఎంత దరిద్రంగా ఉందో. సో నేను షుగర్ వేయడం మర్చిపోయాను గైస్. సో నేను మళ్ళీ తెచ్చుకొని షుగర్ వేసాను. ఇప్పటివరకు చేసిన డెకరేషన్ అంతా బొక్క గైస్. ఇప్పుడు నేను ఆ డెకరేషన్ చేయడం వల్ల ప్రయోజనం లేదు, ఎందుకంటే మొత్తం కలిపేస్తున్నా కాబట్టి. ఇంకా మళ్ళీ కొమ్మ ఉండొచ్చు కదా, ఓవర్ స్పీడ్లో తిప్పి కింద పడేసాను కొంచెం. ఇంకా మళ్ళీ కింద టిష్యూ పేపర్ పెట్టి తిప్పుకొని మళ్ళీ డెకరేషన్ చేశాను గైస్. నాకు పిచ్చి కాకపోతే అది ఏమైందంటే డైరెక్ట్గా నాకు కాఫీ పౌడర్ నోట్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా ముందే చెప్తున్నాను గైస్, ఎందుకంటే నాకు టైం లేదు. సో ఇంకా అదేమో ముందరికి వెళ్ళిపోయింది గైస్. ఇంకా ఈసారి దీన్ని కూడా డెకరేట్ చేశాను అనమాట, కాఫీ వేసేసాను కాబట్టి. అదైతే నా నోట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి గైస్, మోర్ రెసిపీస్. బాయ్.